హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే నేను అనంతపురం జిల్లా బుక్రాయసముద్ర మండలం సిద్ధరాంపురం గ్రామంలో వెలిసిన కాలభైరవ ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో ఇక్కడ ఈ మధ్యనే మహాకుంభాభిషేకం మరియు శివరాత్రి ఉత్సవాలు జరిగాయి. సో ద్వారకనాథ్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆలయ విశేషాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఎంతో విశేషంగా 12 సంవత్సరాల కాలం పూర్తయింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు సోమవారం ఏకాదశి పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించ జరుగుతుంది. మొదట మహాసంకల్పము, గణపతి పూజ, స్వస్తి పుణ్యహవాచనము, నృత్యకరణము, పంచగవ్య ప్రాసన, ఆ తర్వాత దీక్ష ఆ కార్యక్రమంతో ప్రారంభమై ఆ యొక్క విశేషమైనటువంటి ఆ దేవతల యొక్క మంటపారాధన, తర్వాత వాస్తు మండల యంత్రారాధన, ఆ తర్వాత విశేషమైనటువంటి ఆ మూల విరాట్కి పంచామృతాలతో అభిషేకములు. ఈ ఆలయం యొక్క చరిత్ర చెప్పాలంటే మా ముత్తాత గారైన తిప్పలూరి పెద్ద వెంకటరెడ్డి గారు యుక్త వయసులో వ్యవసాయము పశుపోషణ వృత్తిగా జీవిస్తుండేవారు. ఒకరోజు ఒక మహానుభావుడు వెంకటరెడ్డి గారికి తారసపడి చాలా కాలం అడవిలోనే ఇరువురు ఉండేవాళ్ళు. ఆయనకు సేవ చేసిన వెంకటరెడ్డి గారికి పశు వైద్య విద్య నేర్పించారు. ఒక రాతిని ఇచ్చి ఇది భైరవుడు అనుకొని ఆయన్నే పూజించి పరదైవంను మది తలచనని మాట తీసుకొని పశువైద్యం ఉచితంగా అందరికీ చేయాలని చెప్పాడు. చేసి చివరి రోజుల్లో నీవు భైరవంలో లీనమవుతావని చెప్పి అంతర్ధానం అయ్యారు. ఆనాటి నుండి ఎన్నో మూగ జంతువులకు వైద్యం చేసి వేలాది పశువులను చివరి దశ వరకు కాపాడారు వెంకటరెడ్డి గారు. 1971 సంవత్సరంలో ఈ క్షేత్రం నందు చిన్న గుడి కట్టించి భైరవుని విగ్రహమును తిప్పలూరి ఫారం చిన్న వెంకటరెడ్డి నారమ్మ దంపతుల సహాయంతో 1973 ప్రతిష్ఠించారు. తన కుమారులు తర్వాత కుమార్తె గారి సహకారంతో విశేష కృషి మరియు భైరవుని కాలభైరవుడుగా తన ఉరుమును నాదముతో పరిచయం చేసి దేవాలయమును విశేష ప్రాచుర్యంలోకి తెచ్చిన గండికోటి ఉరుముల, నిదినాటి ఓబులేషు, తర్వాత తిప్పలూరి వంశస్థులందరూ గ్రామస్తులు, సిద్ధరాంపురం గ్రామస్తులు అందరూ కాలభైరవుని విశేషంగా పూజించసాగారు. వెంకటరెడ్డి గారు చివరి దశలో కాలభైరవుని నిజరూపం దర్శించి చిలకలుగా వచ్చి రావి చెట్టు పైన వాలిన సప్తమాత్రకులతో మాట్లాడి చివరి దశలో భూత భవిష్యత్తు గురించి తెలిసిన మహనీయుడు వెంకటరెడ్డి గారు. అంతేకాకుండా తన భార్య అయిన చిన్న లక్ష్మమ్మ గారి చేతి వంట రోగాలను పోగొడుతుంది అని ఆ గ్రామాలలో ప్రతీతి. అంటే మనం అగ్గిపుల్ల పెట్టి కర్పూరం పెట్టి ఆ అగ్నిని పేల్చుకోకుండా మనం మదనం చేస్తాం. అంటే ఆ చెక్క ద్వారా, అంటే రావి యొక్క వచ్చేటువంటి ఆ మొదటిలో వచ్చేటువంటి ఆ యొక్క చెక్కను మనం తీసుకొని ఆ తర్వాత పత్రంతో వచ్చినటువంటి ఆ యొక్క చెక్కను రెండింటిని కూడా మనము రాపిడి చేయడం వల్ల అక్కడి నుంచి ఆ యొక్క నిప్పు ఉద్భవిస్తుంది. దాని ద్వారా యజ్ఞక్రతువు మనం ప్రారంభించడం జరుగుతుంది. సాయంకాలం ఆ యొక్క అగ్నిమదనంతో లక్ష్మీ గణపతి హోమము యొక్క విశేషమైనటువంటి కళాన్యాస హోమాలన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఆ పుణ్య దంపతుల దీవెన ఆశీర్వాదం పుణ్యఫలం ఈనాడు మా కుటుంబాలు ఎంతో అభివృద్ధి చెందాయి. వెంకటరెడ్డి గారి చిన్న కుమారుడైన రిటైర్డ్ హెడ్ మాస్టర్ చిన్నకొండారెడ్డి గారి సహకారంతో ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు తన మనవళ్ళు మనవరాళ్ళ సహకారంతో తిప్పలూరి వంశస్థులు తర్వాత భక్తుల సహకారాలతో ఈ గుడి ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ కాలభైరవుడికి ఎంతో విశేషంగా అభిషేకం జరుగుతుంది. ఇంత విశేషమైన కాలభైరవునికి ఒక చెంబుడు నీరు పోసి జిల్లేడు ఆకులో ప్రసాదం పెట్టిన ప్రతి వారికి ఉద్యోగ ప్రాప్తి లభించిన ఈ పుణ్యక్షేత్రం మహిమాన్వితం. ఉరుము శబ్దం విన్నంతనే భూమి ఆకాశం దద్దరిల్లే విధంగా బై అనే శబ్దం వస్తుంది. ఆ శబ్దమే భైరవుడు. ఈ క్షేత్రంలో ఎదురించిన భైరవుని సేవించిన పంచపాతకములు చెదిరిపోతాయి అని ప్రసిద్ధి. ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి హోమం, శ్రీ కాలభైరవ పాశుపత హోమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యక్ష
శక్రవిద్వాన్ ప్రదిశశ్చ దస్రః అయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విష్ణునారాయణ. కుంభం అంటే కుండ. ఆ కుండలో సమస్తమైనటువంటి జలాలు అంటే నవధాన్యాలు, నవధాతువులు, ఆ సప్తధాతువులు, రసాలు, ఆ తర్వాత విశేషమైనటువంటి ఆ యొక్క దశ ఔషధులు అంటాం. ఆ దశ ఔషధులతో కలిపినటువంటి విశేషమైనటువంటి ఆ ద్రవ్యాన్ని కలిపి 108 కలశాలను మనం ఆవాహన చేసి, ఆ ఆవాహన చేసినటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క జలాన్ని ఆ కలశం శిఖరం పైన మంత్రపూర్వకంగా శాంతి మంత్రాలతో అభిమంత్రించి ఆ యొక్క శిఖరానికి మనము ఆ యొక్క శక్తిని వచ్చేటట్టుగా ఆ యొక్క కార్యక్రమాన్ని మనకు వేదోక్తంగా చేయడం జరుగుతుంది. 12 ఏళ్లకు ఒకసారి ఎంతో విశేషంగా చేసుకునే ఈ కుంభాభిషేకం చూడడం, దర్శించడం ఎంతో అదృష్టం. శ్రీ గురవే నమః. సద్గురుభ్యో నమః. సద్గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము 3 రోజులు సంకల్పం చేసుకున్నటువంటి విభాగంగా త్రయాంధిక దీక్షలో భాగంగా నూతన శిఖర దేవత ప్రతిష్ఠా యజ్ఞకర్మలో ఏ దేవతలను ఆవాహనం చేశామంటే ముఖ్యంగా ప్రధాన దేవత ఎవరైతే ఉంటారో శ్రీ కాలభైరవేశ్వర స్వామి వారిని అంటే మహారుద్రుణ్ణి ఆవాహనం చేయడం జరుగుతుంది. రమణ గోవింద ఓం యచ్చతే విశోభితా ప్రదేవ వరుణ ప్రదం నిష్కశదేవ దేవాధాతే స్యామ వరుణ ప్రియాస వరుణాయ నమః. వేదోక్త ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పునః పూజాం చ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం వీచయామి. గీతం శ్రావయామి. నృత్యం దర్శయామి. ఆందోళకానారోహయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. శ్వేతఛత్రమాచ్ఛాదయామి. సమస్తరాజోపచారం మహాగణపతి ప్రార్థనం కరిష్యే. అందరూ కూడా చెప్పుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిగ్రహేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే స్తోత్రరూపేభ్యః భూర్భువస్వరోమే. అస్మిన్ శిఖరే మహాకాలభైరవేశ్వర స్వామి దేవతా సమేత శిఖర దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీ నమస్కరోమి. వాంగ్మ ఆసన్న ప్రాణః నీరాజనం సందర్శయామి. నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ప్రమళపత్ర పుష్పాక్షదాని సమర్పయామి. దేవస్కరక్షాన్ ధారయామి. నమస్కారం. ఇక్కడ కుంభాభిషేకం జరుగుతోంది. కుంభాభిషేకం అనేది దేవాలయాల్లో నిర్వహించబడే శక్తివంతమైన హిందూ ఆచారం. ఇది దేవత యొక్క ఆధ్యాత్మిక శక్తులను సజాతీయంగా ఏకీకృతంగా చేస్తుందని మరియు ఏకం చేస్తుందని నమ్ముతారు. కుంభాభిషేకాన్ని సంప్రోక్షణ అని కూడా అంటారు. కుంభ అనే పదానికి తల లేదా ఆలయ కిరీటం అని అర్థం. మరియు అభిషేకం అనేది కర్మస్నానం. కుంభాభిషేకం దేవతను సర్వశక్తిమంతుడైన దేవుడుగా మార్చడానికి మరియు సానుకూల శక్తితో చుట్టుముట్టడానికి దేవతకు చేయబడుతుంది. దేవత యొక్క శక్తిని పునరుద్ధరించడానికే కుంభాభిషేకం దైవిక మార్గంగా నమ్ముతారు. కుంభాభిషేకం పవిత్రమైన తేదీ మరియు సమయంలో నిర్వహించబడుతుంది. దీనిలో ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ ద్వారా బలికుండలో చార్జ్ చేయబడిన మరియు పవిత్రమైన పవిత్ర జలాలతో కుంభస్నానం చేస్తారు. ఈ ప్రాణి శక్తుల వెండి తీగను కిందకి జార విడిచి ఆలయ గర్భగుడి లోపల కూర్చున్న దేవతల్లోకి ప్రవేశిస్తాయి.
అప్పటి వరకు కేవలం శిల్పకళతో కూడిన రాతి చిత్రంగా ఉన్న దేవత నిజానికి భక్తులకు అన్ని ప్రేమ, అదృష్టం, శ్రేయస్సు మరియు ఆశీర్వాదాలను ప్రసాదించే దైవిక రప్చర్, దయ మరియు గొప్పతనంతో శక్తివంతమైన మరియు ఆధ్యాత్మిక ప్రభువుగా రూపాంతరం చెందుతుందని బలంగా నమ్ముతారు. ఇక్కడ కనిపిస్తుంది కాలభైరవుడు ఎంతో శక్తివంతమైన కాలభైరవుడు. ఎంతో ప్రేమతో, దయతో మనందరి మీద ఆయన దయ ఎప్పుడు చూపిస్తారు. మీరు కేవలం కాలభైరవాయ నమః, ఓం నమః శివాయ అనండి. ఆయనని మిమ్మల్ని ఎప్పుడు మీ దగ్గరుండి ఆయన మిమ్మల్ని కాపాడుతారు. ఇక్కడ అక్క మహాదేవతలు 7 మంది అక్క మహాదేవతలు, వీళ్ళనే సప్తమాతృకలు అని కూడా అంటారు. మాకు ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం, మేము శివరాత్రి రోజు ఇలా అక్క దేవతల్ని పూజించుకుంటాము. సో చిన్నప్పటి నుంచి ఇలా పూజలు చేస్తూ ఇలా ఇక్కడ ఉన్న చెక్క గుర్రాలని ఊరేగింపుగా ఊరేగిస్తారు. ఇక్కడ ఫోటోలో ఉన్నది పెద్ద వెంకటరెడ్డి గారు. ఇక్కడ ఉరుముకి పూజ చేస్తూ ఉన్నారు. ఇక్కడ శివరాత్రి ఊరేగింపు జరుగుతోంది. సో ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సిద్రాంపురం గ్రామం మొత్తం ఊరేగింపుతో మొత్తం గ్రామస్తులందరూ కలిసి ఊరేగింపు చేస్తారు. ఇది ఎంతో కన్నుల పండుగ జరుగుతుంది. మేము చిన్నప్పటి నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నాము. మొత్తం కాలభైరవుడు ఊరికి ఇలా వెళ్ళి ఊరిలో ఉన్న భక్తులందరినీ అనుగ్రహిస్తారని మాకెంతో నమ్మకం. ఇలాంటి ఆచారాలని ఇంకా ఈ కాలంలో కూడా పాటిస్తూ ఉన్నారు. అది ఎంతో సంతోషం. సో ఇలాంటివి మేము చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి మా దేవుణ్ణి ఇలా ఊరేగించుకోవడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. సో ఇలాంటి ఆచారాలు, ఇలాంటి కళలు ఇంకా ఈ కాలంలో కూడా ఉన్నాయంటే చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి కళలు, ఇలాంటి ఆచారాలు ఇలా ఉరుము కొట్టడం మీ ఊర్లో ఉన్నాయా? మీకు ఇలాంటి ఆచారం ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేమైతే చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ ఆచారాలు మాకెంతో సరదాగా ఉంటాయి. అందరితో కలిసి, ఊరంతా కలిసి ఇలా సరదాగా చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంటది. నెక్స్ట్ తరాల మన పిల్లలకు ఇలాంటి ఆచారాలు చూపించడం, ఇలా అందరితో కలిసిమెలిసి కలిసి ఉండడం నేర్పించాలి. సో ఇలాంటి కళలని ప్రోత్సహించాలి. సో ఇలా మేమైతే యూఎస్‌లో ఉన్న ఇలాంటివి ఎప్పుడూ మర్చిపోము. సో నెక్స్ట్ తరంలో ఇలాంటి ఆచారాలన్నీ మా పిల్లలకి నేర్పించాలనే ఈ డాక్యుమెంటరీ వీడియోని చేస్తూ ఉన్నాను. ఇలాంటి డాక్యుమెంటరీ చేసి ఇలా ఉంచుకుంటే నెక్స్ట్ ఎప్పుడైనా వాళ్ళు చూసి ఇలా ఉంది అన్న ఆచారాలు అన్నీ తెలుసుకుంటారని నా ఆశ. సో ఇలాంటి ఆచారాలు, ఇలాంటి పద్ధతులు, ఇలాంటి జాతరలు అన్ని ఊర్లలో ఉంటాయి. అన్ని ప్రదేశాల్లో ఉంటాయి. ప్రతి ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు త్వరలోనే వస్తాను. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం కాలభైరవాయ నమః. మీకు, మీ కుటుంబ సభ్యులకి, ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ ఆ భైరవానుగ్రహం కలగాలని, మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా ఈ సిద్రాంపురం గ్రామంలో ఉన్న కాలభైరవ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటూ, తాత వెంకటరెడ్డి, చిన్నలక్ష్మమ్మ పుణ్య దంపతుల ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇలా ముగిస్తున్నాను. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలతో త్వరలోనే మీ ముందుకొస్తాను. అప్పటిదాకా సీ యూ, బాయ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.